నేటి నుంచి ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆమోదించిన దరఖాస్తుల ఫీజులు చెల్లించడం ద్వారా క్రమబద్ధీకరణ చేసుకునేందుకు పురపాలక శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ శాఖ పరిధిలో ఉన్న ఎల్ఆర్ఎస్ పోర్టల్ను ఫీజు చెల్లింపులకు వీలుగా రిజిస్ట్రేషన్ల శాఖ సర్వర్కు అనుసంధానం చేసే ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. ఎల్ఆర్ఎస్ ప్రక్రియకు సంబంధించి పూర్తి విధి విధానాలతో కూడిన ప్రభుత్వ ఉత్తర్వులు 1-2 రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఆన్లైన్ పద్ధతిలోనే చెల్లింపులు. ఆమోదం పొందిన వెంచర్లకు సంబంధించి ప్లాట్ల వారీగా ఫీజులను రిజిస్ట్రేషన్ల శాఖ ఆన్లైన్లో నేరుగా చెల్లించేలా ప్రభుత్వం ఏర్పాట్లయితే చేసింది. ఇందుకోసం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పట్టణాభివృద్ధి సంస్థలు, హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి, గ్రామ పంచాయతీల్లో ఎల్ఆర్ఎస్ కోసం వచ్చిన 25 లక్షల దరఖాస్తుల సమాచారంతో కూడిన ఎల్ఆర్ఎస్ పోర్టల్తో రిజిస్ట్రేషన్ల శాఖ అనుసంధానించనున్నారు. దీంతో ఎల్ఆర్ఎస్కు ఆమోదం పొందిన ప్లాట్ల వివరాలు సబ్ రిజిస్ట్రార్ల వద్ద కనిపిస్తాయి. ఎల్ఆర్ఎస్ పోర్టల్లో క్రమబద్ధీకరించాల్సిన ప్లాట్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే దరఖాస్తుదారుడే నేరుగా ఇంటి నుంచే ఆన్లైన్, యూపీఐ, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా రిజిస్ట్రేషన్ల శాఖకు ఫీజు చెల్లించేలా సాఫ్ట్వేర్ను అప్డేట్ చేస్తున్నారు. అనుసంధాన ప్రక్రియ సోమవారం రాత్రికల్లా పూర్తి చేసి మంగళవారం నుంచి ఫీజులు చెల్లించేలా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్లు కృషి చేస్తూ ఉన్నాయి. 2020 ఆగస్టు 26కు ముందు ఎల్ఆర్ఎస్ కోసం చేసుకున్న 25 లక్షల దరఖాస్తుల్లో 9 లక్షల దరఖాస్తుల పరిశీలన ఇప్పటికే పూర్తయింది. వీటిలో ఎలాంటి అభ్యంతరాలు లేని 1,74,000 దరఖాస్తుల ఫీజుల చెల్లింపుల కోసం పురపాలిక శాఖ గతంలోనే సమాచారం ఇచ్చింది. వీరిలో 13,844 దరఖాస్తులకు సంబంధించి 107 కోట్ల రూపాయల చెల్లింపులు కూడా గతంలోనే జరిగాయి. తాజాగా మార్చి 31వ తేదీలోపు ఎల్ఆర్ఎస్కు ఫీజులు చెల్లించి అక్రమ లేఅవుట్లను క్రమబద్ధీకరించుకుంటే ఫీజులో 25% రాయితీ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ చెరువులు, కుంటలు, ఇతర నీటి వనరులకు 200 మీటర్ల పరిధిలో ఉన్న వెంచర్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ కుదరదని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. నీటి వనరులను ఆనుకుని ఏర్పాటు చేసిన లేఅవుట్లు, వ్యక్తిగత ప్లాట్ల రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని ఇప్పటికే ప్రభుత్వం సబ్ రిజిస్ట్రార్లకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను కూడా తిరస్కరిస్తూ ఉన్నారు. వచ్చిన 25 లక్షల దరఖాస్తుల్లో ఇలాంటివి 4 లక్షల వరకు ఉండొచ్చని అంచనా. ఇక ఒక వెంచర్లో 100 ప్లాట్లు ఉంటే అందులో 10 ప్లాట్లు రెగ్యులైజేషన్ కోసం ఎల్ఆర్ఎస్కు దరఖాస్తులు చేసుకుని ఉంటే మిగతా 90 ప్లాట్లకు దరఖాస్తు చేయకపోయినా క్రమబద్ధీకరణ చేసుకునేందుకు అవకాశం ఇస్తూ ఉన్నారు. ఈ మేరకు విధి విధానాలు ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది. 14% ఓపెన్ స్పేస్ ఛార్జీలు. మొత్తం స్థలం విలువలో 14% ఓపెన్ స్పేస్ ఛార్జీల కింద చెల్లించాల్సి ఉంటుంది. వెంచర్తో సంబంధం లేని వ్యక్తిగత ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు దరఖాస్తులు అవసరం లేదు. వాటిలో భవన నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్నప్పుడే ఎల్ఆర్ఎస్ ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. వారసత్వ ఆస్తిని పిల్లలకు పంచినప్పుడు భాగస్వామ్య ఒప్పంద పత్రాలను రిజిస్ట్రేషన్ చేయిస్తే ఎల్ఆర్ఎస్తో సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్తో పాటు ఎల్ఆర్ఎస్ ఫీజు కడితే భవన నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ లభిస్తుంది. ఫామ్ ల్యాండ్స్తో పాటు ఎకరాల కొద్దీ భూమిని 150-200 గజాలు విభజించి ప్లాట్లుగా విక్రయించారు. నాలా కన్వర్షన్ లేకుండా ఇందులో రోడ్లు వంటివి వేసినప్పటికీ ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేయనప్పుడు క్రమబద్ధీకరణ ప్రక్రియ వర్తించదు. 2020 ఆగస్టుకు ముందు లేఅవుట్లు వేసి 10% ప్లాట్లను విక్రయిస్తేనే క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా 25% రాయితీతో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను తెలంగాణ ప్రభుత్వం పరిష్కరిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఎల్ఆర్ఎస్ అలాగే రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన పోర్టళ్లను అనుసంధానం చేస్తూ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించేందుకు అనుకూలంగా ఏర్పాట్లయితే చేస్తూ ఉంది.